నాకు ఎమర్జెన్సీకి ఒక మిడిల్ ఏజ్ ఫీమేల్‌ని ఫిట్స్‌తో తీసుకొని వచ్చారు వాళ్ళ అటెండర్స్. పేషెంట్‌ని కొంచెం స్టెబిలైజ్ చేసుకొని ఎంఆర్ఐ చేసుకొని చూడగా బ్రెయిన్‌లో ఒక లార్జ్ ట్యూమర్ కణితి అనేది బయటపడింది. ట్యూమర్ ఎలాంటి సంకేతాలు లేకుండా అంత సడెన్‌గా వస్తదా? సో, వి వెంట్ బ్యాక్ అండ్ డిగ్ ద హిస్టరీ. ఏమైందా అని కనుక్కుంటే లాస్ట్ 3 మంత్స్ నుంచి పేషెంట్‌కి అప్పుడప్పుడు హెడేక్ వస్తా ఉండింది. ఎట్ ద సేమ్ టైమ్ 1, 2 సార్లు స్పృహ తప్పి పడిపోయారు. అది మైనర్ ఫిట్స్. పేషెంట్ అటెండర్స్‌కి అది సీజర్ అని అర్థం కాక జస్ట్ నీరసం మీద కళ్ళు తిరిగి పడిపోతున్నారు అనుకున్నారు. అండ్ లాస్ట్ 1 వీక్ నుంచి పేషెంట్‌కి వామిటింగ్స్ కూడా అవుతూ ఉండే. సో, ఇప్పుడు పేషెంట్ కొంచెం కండిషన్ సీరియస్ అయిందని ఈ టైంలో తీసుకొని వచ్చారు. ఇదే పేషెంట్‌ని 3 మంత్స్ బ్యాక్ న్యూ ఆన్సెట్ సింప్టమ్స్ వచ్చినప్పుడు డిటెక్ట్ చేసుంటే ఇదే ట్యూమర్ అప్పుడు ఎర్లీ స్టేజెస్‌లో ఉండుండొచ్చు. ఇంత లార్జ్ ట్యూమర్ ఇంత మేజర్ డ్యామేజ్ అవ్వకపోయి ఉండొచ్చు. ఎనీ పేషెంట్ ఆఫ్టర్ 40 ఇయర్స్ ఆఫ్ ఏజ్ న్యూ ఆన్సెట్ సింప్టమ్స్ ఇంతకుముందు ఎప్పుడూ లేకుండా కొత్తగా హెడేక్, వామిటింగ్ లేదా కళ్ళు తిరిగి పడిపోవడం, స్పృహ తప్పి పడిపోవడం, ఫిట్స్ లాగా వస్తే ఇమ్మీడియేట్‌గా మీ న్యూరాలజిస్ట్‌ని కన్సల్ట్ చేయండి. బ్రెయిన్‌లో ఏదన్నా మేజర్ ప్రాబ్లమ్ ఉంటే ఎర్లీగా డిటెక్ట్ చేసుకునే అవకాశాన్ని కోల్పోకుండా చూసుకుందాం. థాంక్ యూ.